జేఈఈ మెయిన్ బీటెక్లో చేరాలనుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ ఖచ్చితంగా రాయాల్సిన ఎగ్జామ్. చాలామంది ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి కాకుంటే జిఎఫ్టిఎస్ వీటికి మాత్రమే జేఈఈ అవసరం అని అనుకుంటారు. కానీ ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కాకుంటే ఐఐటీలకి అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడం కోసం వీటికే జేఈఈ స్కోర్ పరిమితం కాదు. జేఈఈలో మీరు చేసే స్కోర్ కారణంగా మంచి ర్యాంక్ వస్తే మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అడ్వాన్స్లో ఐఐటీలో సీటు సాధించవచ్చు. అది కాకుంటే ఎన్ఐటీల్లో ఏదో ఒక చోట చేరేదానికి ఆస్కారం వస్తుంది. అది కాకుంటే ట్రిపుల్ ఐటీల్లో ప్రయత్నం చేయొచ్చు. వీటితో పాటుగా జిఎఫ్టిఐస్ వంటి సంస్థల్లో మీరు అవకాశం కోసం వేచి చూడొచ్చు. వీటన్నిటికీ మించి ఈ జేఈఈ మెయిన్ స్కోర్తో వివిధ ప్రైవేటు టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఛాన్స్ దక్కించుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి జేఈఈ మెయిన్ని కేవలం ఏవో కొన్ని ఎన్ఐటీలకి, జిఎఫ్టిఐస్కి వాటికి మాత్రమే పరిమితం అనేటువంటి అంచనాకి రావద్దు. జేఈఈ మెయిన్లో మీరు సాధించేటువంటి స్కోర్ను బట్టి మీకు అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారా, లేకుంటే ఎన్ఐటీల్లోనే ఎక్కడో చోట సర్దుబాటు అవుతారా, అది కాకుంటే జిఎఫ్టిఐస్కి మిగిలిపోతారా, వీటన్నిటిది ఒక భాగం అయితే వీటికి మించి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఫీజు రాయితీకి ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి జేఈఈ స్కోర్ పక్కాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈరోజు మనం వీడియోలో జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా ఎక్కడెక్కడ అడ్మిషన్ సంపాదించవచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్స్లో అవకాశం ఉంటుంది అన్నది తెలియజేస్తాం. ఖచ్చితంగా జేఈఈలో మీకు ఎంత స్కోర్ వస్తుంది, మీరు ఏ రేషియోలో ఉంటారనే దాంతో సంబంధం లేకుండా జేఈఈ మెయిన్కి ప్రయత్నం చేయండి. జేఈఈ మెయిన్లో మంచిగా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. మీకు వచ్చేటువంటి స్కోర్ని బట్టి అప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అన్న దాని మీద ఆలోచించే అవకాశం ఉంటుంది. సో జేఈఈ మెయిన్ ద్వారా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, మా నుంచి మీకు నేరుగా సమాచారం కావాలన్నా మెంటర్షిప్లో చేరండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీరు మా అవసరమైనటువంటి గైడెన్స్ని రేపు బీటెక్లో అడ్మిషన్ పొందేటంత వరకు ఏ క్యాంపస్ అయినా, ఏ కోర్సు ద్వారానైనా చేరే ప్రయత్నం చేయడానికి అవసరమైన అన్ని రకాల సూచనలు, సలహాలు మీకు నేరుగా అందించే ప్రయత్నం చేస్తాం. సో వీడియో ప్రకారంగా జేఈఈ మెయిన్ స్కోర్తో మీరు ఎక్కడెక్కడ చేరొచ్చు అని అంటే, ఫస్ట్ ఎన్ఐటీలు. దేశంలో మొత్తం 31 ఎన్ఐటీలు ఉన్నాయి. అందులో టైర్ 1, టైర్ 2 ఎన్ఐటీస్ చాలా కీలకంగా ఉంటాయి. ఆ 2 ఎన్ఐటీల్లో ఎక్కువ మంది చేరడానికి ఆతృత చూపిస్తారు. ఇక టైర్ 3 ఎన్ఐటీస్ ఉంటాయి. అవి మళ్ళీ నార్త్ ఈస్టర్న్లోను, అదేవిధంగా రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఎన్ఐటీస్ ఇవి కూడా ఉంటాయి. వాటిలో చాలామంది పెద్దగా ఆసక్తి చూపరు, కానీ ఎన్ఐటీ ట్యాగ్ ఉంటే చాలు అనుకున్నటువంటి వాళ్ళు టైర్ 3 ఎన్ఐటీస్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏంటి అనే దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎన్ఐటీస్ దేశంలో 31 ఉన్నాయి. దాదాపు 20,000 వరకు సీట్లు ఎన్ఐటీస్లో ఉంటాయి. జేఈఈ మెయిన్ స్కోర్తో మాత్రమే ఆ ఎన్ఐటీస్లో అడ్మిషన్ ఇస్తారు. ఎన్ఐటీస్ తర్వాత ట్రిపుల్ ఐటీస్. దేశవ్యాప్తంగా 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఐటీస్ మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ప్యూర్లీ పబ్లిక్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినవి. కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఉన్నాయి. కొన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటుగా కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటివి ఉన్నాయి. కొన్ని ప్యూర్లీ ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి 26 ట్రిపుల్ ఐటీస్లో కూడా ఈ జేఈఈ మెయిన్ స్కోర్తో అడ్మిషన్ దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, 31 ఎన్ఐటీస్, 26 ట్రిపుల్ ఐటీస్, వాటితో పాటుగా జిఎఫ్టిఐస్. వీటి సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాదాపు 48 వరకు ఈ జిఎఫ్టిఐస్ జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి. ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ ఈ అడ్మిషన్స్ అన్నీ జోసా కౌన్సిలింగ్లో ఒకేసారి పూర్తి చేస్తారు. మొత్తం అది జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా మాత్రమే అడ్మిషన్ ఇస్తారు. వీటిలో జిఎఫ్టిఐస్లో కూడా చాలా పాపులర్ జిఎఫ్టిఐస్ ఉన్నాయి. అందులో ఐఐఎస్టి షిప్పూర్, దాదాపు దానికి ఎన్ఐటి హోదా ఉన్నట్టు భావించాలి. అస్సాం యూనివర్సిటీ ఉంది. దాంతో కదా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, బిట్స్ వాళ్ళదే. బిట్స్లో వేరే బిర్లా ఇన్స్టిట్యూషన్ వేరేగా మెస్రాలో ఏర్పాటు చేశారు. రాంచీ దగ్గరలో ఉంటుంది, మెస్రాలో వస్తుంది. చండీగఢ్ చాలా టాప్ జిఎఫ్టిఐస్లో ఒకటన్నట్టు. జేఎన్యూ ఢిల్లీ
జేఎన్యూలో కూడా జేఎన్యూ దేశంలోనే యూనివర్సిటీస్లో టాప్ ప్లేస్లో ఉండేటువంటి సంస్థ. అందులో బీటెక్ చేయడానికి కూడా అడ్మిషన్ ఇక్కడ మన జేఈ మెయిన్ స్కోర్తో లభిస్తుంది. దాంతోపాటుగా గురుకుల కంగ్రి హరిద్వార్లో ఉంది, చాలా మంచి ఇన్స్టిట్యూషన్. హరిద్వార్ అంటే అందరికీ తెలుసు ఎంత మంచి ప్లేసో, దాని లొకేషన్గా చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. దాంతోపాటుగా నాగాలాండ్ యూనివర్సిటీ, మిజోరాం యూనివర్సిటీ, దాంతో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకం. ఎస్ఎల్ఐఈటి ఇది కూడా ఫేమస్ అన్నట్టు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సమ్ కోర్సెస్కి ఎలౌ చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేదంటే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో చాలా ఇంకా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ, కర్ణాటక యూనివర్సిటీ, వీటిలో కూడా ఈ జేఈ మెయిన్ స్కోర్తో జోసా కౌన్సిలింగ్ ద్వారా చేరేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జేఈ మెయిన్ స్కోర్ అంటే కేవలం ఎన్ఐటీస్, కేవలం ట్రిపుల్ ఐటీస్ వీటి వరకే మాత్రం పరిమితం కాకుండా ఇంకా అనేక రకాల అవకాశాలు ఉంటాయి. అందులో టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో విట్ యూనివర్సిటీ, అందులో దానికి మళ్ళీ విట్టు ట్రిపుల్ ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అవసరం లేకుండా జేఈ మెయిన్ స్కోర్లో కూడా మీకు మంచి స్కోర్ వస్తే విట్టు వెల్లూరులో సీట్ వస్తుంది, కాకుంటే విట్టు చెన్నైలో వస్తుంది, విట్టు అమరావతి ఉంది, విట్టు భోపాల్లో కూడా వాళ్ళ క్యాంపస్ ఉంది. ఏ క్యాంపస్లో ఉన్నా ఈ జేఈ మెయిన్ స్కోరు వాళ్ళు క్రైటీరియాగా తీసుకుంటారు. మీకు మంచి పర్సంటేజ్ వస్తే అక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎం, అమృత, వీటితో పాటుగా శివనాడార్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో ఉంటుంది. వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో శివనాడార్కి చాలా మంచి పేరుంది. శివనాడార్ యూనివర్సిటీ గ్రేటర్ నోయిడాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది. చాలా మంచి పేరున్నటువంటి యూనివర్సిటీ. అందులో కూడా జేఈ మెయిన్ స్కోర్తో అడ్మిషన్ వస్తారు. ఈ శివనాడార్ యూనివర్సిటీ ఇటీవల చెన్నైలో కూడా స్టార్ట్ చేశారు. జేఈ మెయిన్ స్కోర్ అక్కడ అడ్మిషన్ కూడా ఉపయోగపడుతుంది. ఈ తర్వాత థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పటియాలా పంజాబ్లో ఉన్నటువంటి థాపర్ యూనివర్సిటీ కూడా చాలా మంచి పేరుంది. జేఈ మెయిన్ స్కోర్తోనే అడ్మిషన్ పొందొచ్చు. మీరు ఇంక ఏ అడ్మిషన్ టెస్ట్ రాయకుండా జేఈ మెయిన్ స్కోర్తో వీటిలో ఏ యూనివర్సిటీలోనైనా మీకు వచ్చే పర్సంటేజ్ బట్టి సీట్ వస్తుంది. తర్వాత బిట్స్ మెస్రా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది. తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పి వాళ్ళు వేరేగా సెట్ నిర్వహిస్తారు, కానీ జేఈ మెయిన్ స్కోర్ కూడా ఛాన్స్ ఇస్తారు. యూపీఎస్ డెహ్రాడూన్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ క్యాపిటల్, లొకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి డెహ్రాడూన్లో కూడా యూపీఎస్ ఆ స్టేట్కి టాప్ క్యాంపస్ అన్నట్టు, అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. అక్కడ కూడా జేఈ మెయిన్ స్కోర్ని క్రైటీరియాగా తీసుకుంటారు. ఇక మణిపాల్ యూనివర్సిటీ సమ్ ప్రోగ్రామ్స్కి మాత్రం జేఈ మెయిన్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు. మణిపాల్ అందరికీ తెలుసు, మణిపాల్ చాలా ఫేమస్ యూనివర్సిటీ. సత్యనాదేళ్ల లాంటి వాళ్ళు బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి యూనివర్సిటీ. కాబట్టి మణిపాల్ కూడా దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్గా గుర్తింపు ఉంది. అలాంటి క్యాంపస్లో కూడా జేఈ మెయిన్ స్కోర్తో కొన్ని ప్రోగ్రామ్స్కి మీరు అడ్మిషన్ సంపాదించవచ్చు. కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, తాడేపల్లి దగ్గర. గీతం యూనివర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడున్నా వాళ్ళ బ్రాంచెస్ అన్ని చోట్ల కూడా జేఈ మెయిన్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తారు. చండీగఢ్ యూనివర్సిటీ చాలా మంచి ఫేమస్ యూనివర్సిటీ అన్నట్టు, చండీగఢ్లో ఉంటుంది. చాలా పెద్ద యూనివర్సిటీ, చాలా చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీ కూడా. పెస్ యూనివర్సిటీ బెంగళూరు రీసెంట్గా బాగా పాపులారిటీ సంపాదిస్తున్నటువంటి యూనివర్సిటీలో బెంగళూరు పెస్ ఒకటి, దీనికి కూడా జేఈ మెయిన్ స్కోర్. జైన్ యూనివర్సిటీ బెంగళూరు, జైన్ యూనివర్సిటీ చాలా మంచి కొన్ని ప్రోగ్రామ్స్కి ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్ అన్నట్టు. జైన్ యూనివర్సిటీలో కూడా జేఈ మెయిన్ స్కోర్ని అలౌ చేస్తారు. తర్వాత ఎంఐటి డబ్ల్యూపియు పూణే చాలా మంచి యూనివర్సిటీ. పూణే ఇటీవల ఐటీ కేంద్రంగా మారడంతో ఇప్పుడు పూణే చుట్టూ అనేక ఇంజనీరింగ్ కాలేజీలకి చాలా ఆదరణ దక్కుతోంది. అలాంటి వాటిలో జేఈ మెయిన్ స్కోర్ని ఎలౌ చేస్తారు. వీటిని మాత్రమే కాకుండా ఇంకా ఇతర అనేక రకాల చిన్న చిన్న క్యాంపస్లు కూడా చాలా ఉన్నాయి. సో కాబట్టి జేఈ మెయిన్ స్కోర్ ఎన్ఐటి వస్తుందో రాదో అనేటువంటి ఆందోళన లేకుండా జేఈని అటెంప్ట్ చేయండి. జేఈ మెయిన్లో మీరు మంచి పెర్ఫామ్ చేయండి. మీ శక్తి మేరకు కృషి చేయండి. మీ శక్తినంతా ఎఫర్ట్ పెట్టి అక్కడ ప్రయత్నం చేస్తే మీకు వచ్చేటువంటి స్కోర్ని బట్టి ఎన్ఐటి వస్తుందా, ట్రిపుల్ ఐటీ వస్తుందా, జిఎఫ్టిఏ వస్తుందా, ఇవేవి కాకుండా మీకు వచ్చే స్కోర్ ద్వారా టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి బ్రాంచ్లో తక్కువ ఫీజుతో అడ్మిషన్ పొందేదానికి ఛాన్స్ వస్తుందా అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. కానీ జేఈ మెయిన్ స్కోర్ని మాత్రం మీరు చాలా కీలకంగా భావించండి. జేఈ ఎగ్జామ్ రాయడు, మంచిగా పెర్ఫామ్ చేయడు, మంచి స్కోరు సాధించడం, ఈ మూడింటి మీద మీరు దృష్టి పెట్టండి. మంచిగా ప్రయారిటీ ఇచ్చి ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి స్కోర్ని బట్టి అప్పుడు మీకు ఎక్కడ అవకాశం ఉంటుంది అనేది డిసైడ్ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లో ఉంటుంది.
సో అలాంటి ఆప్షన్ మీ దగ్గర ఉండేలా మీరు ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఆశించిన చోట, అనుకున్న చోట చేరేదానికి అవకాశం సంపాదిస్తారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.